మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వడ్ల కొనుగోలు సెంటర్లలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిచిన వడ్లను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయగా వారికి మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏడీ రాజేష్ రైతులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింపజేశారు. బోనస్ పేరుతో సన్నధాన్యాలు పెట్టాలని, సబ్సిడీ మీద వడ్లు పంపడం కాదు, దాని కొనుగోలు కూడా అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. సన్నపు వడ్ల కొనుగోలులో 6 నుంచి 10 కిలోల బస్తాకు కటింగ్ చేయడం జరుగుతుంది. 40 కిలోల బస్తాకు 45 నుంచి 50 కిలోల దాకా జోకుతారు. ఈ విధంగా ప్రతి క్వింటాలకు 20 నుంచి 25 కిలోల లాస్ అవుతుంది. ఆ ఇచ్చే బోనస్ పైసలు దానికే పోతాయి. అంతేకాకుండా ఈ రైతు మీదనే అక్కడ అన్లోడ్ ఛార్జీ, కట్టు పైసలు, ఆ పైసలు, ఈ పైసలు అనుకుంటా ప్రతి ఒక్క ఛార్జీ రైతు మీదనే వేసి విపరీతమైన దోపిడీ జరుగుతోంది. ఇలాంటి దోపిడీ నశించాలని వడ్ల కొనుగోలు వెంటనే జరిపి ప్రభుత్వం యొక్క వైఖరి తొందరగా తెలియజేసి కలెక్టర్ గారు స్పందించి వెంటనే వడ్ల కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను.